కాళేశ్వరం ప్రాజెక్టులో బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని కాంగ్రెస్ నాయకులు మంద పాండు, బుచ్చిరెడ్డి, సదాశివరెడ్డిలు విమర్శించారు. సిద్దిపేట పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అంతకుముందు మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని స్వయంగా కేసీఆర్ కూతురే హరీష్ రావుపై విమర్శలు చేసిందన్నారు. కట్టాల్సిన చోట కట్టకుండా ప్రాజెక్టును భారంగా మార్చారన్నారు. సిద్దిపేట చుట్టూ ప్రక్కలకు కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నాయకులు భూములు ఆక్రమించారని ఆరోపించారు. సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో మరియు స్వర్గీయ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి వర్ధంతిని మరియు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి గత ప్రభుత్వంలో ప్రాజెక్టుల నిర్మాణం పేరిట ఎన్నో కోట్ల నిధులు తీసుకొచ్చడం జరిగింది. 1,28,000 కోట్లు. అంతకుముందే వైఎస్ రాజశేఖర ఉన్నప్పుడే ఈ యొక్క కాళేశ్వరం కొరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనేటువంటి ప్రాజెక్టు పేరు పెట్టి 50,000 కోట్లతోనే పూర్తి చేయొచ్చని తెలియపరచడం జరిగింది. అట్టి నిర్మాణాన్ని మరియు గత బీఆర్ఎస్ ప్రభుత్వం 1,28,000 కోట్ల నిధులు కావాలని అనవసరమైనటువంటి విధానంలో ఆ యొక్క నిర్మాణం చేపట్టడం జరిగింది. అప్పటికే జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ కోదండరామ్ గారు, అయ్యా మీరు ఈ నిర్మాణం చేపడుతున్నారు అనేది కరెక్ట్ కాదు, దీని మీద లక్షల కోట్ల వ్యయమవుతుంది, ఇది కరెక్ట్ పద్ధతి కాదు, నిర్మాణం చేయవలసింది ఒక దగ్గర అయితే మీరు వేరే దగ్గర చేస్తూ ఉన్నారు, ఇది కేవలం మీ స్వార్థపూరితమైనటువంటి స్వలాభం కొరకే ఈ యొక్క ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తుందని తెలియజేయబడింది. ఎందుకొరకంటే మనం పెట్టేది అక్కడ ఖర్చు 10 రూపాయలు అయితే వచ్చే పంట మనకు రూపాయి వస్తుంది. దీన్ని మనం కరెంటు కొరకే లక్షల కోట్ల యొక్క కరెంటు బిల్లు చెల్లించవలసి ఉంది. కాబట్టి ఈ నిర్మాణం కరెక్ట్ విధానం కాదని చెప్పడం జరిగింది. కానీ వారి యొక్క కోదండరావు సార్ గారు చెప్పినటువంటి మాటను బేఖాతరు చేసుకొని సొంతంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులైనటువంటి మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రశేఖరరావు గారు ఈ నిర్మాణాన్ని సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ టీఆర్ఎస్ పింకీగాళ్ళు ఒక పాదయాత్ర చేసి రంగనాయక సాగర్ పైన ఇదిగో మా కేసీఆర్ తీసుకొచ్చిన కాళేశ్వరం నీళ్ళని చెప్పుకుంటా ఉన్నారు. అయితే పింకీలకు తెలియంది ఏంటంటే బొచ్చునంతా గొర్రెపిల్ల కాదు, మేకపిల్ల కూడా ఉంటుంది అలా. మరి ఆ మేకపిల్లకు గొర్రెపిల్లకు తేడా తెలియదు. ఎందుకంటే వాళ్ళు 70,000 పుస్తకాలు చదివారు. మా లెక్కలో 2-3 పుస్తకాలు చదివితే మంచిగా ఉంది. వాళ్ళ బాసు 70,000 పుస్తకాలు చదివే అలా గొర్రె ఎట్లుంటుంది మేక ఎట్లుంటుంది తేడా తెలియని పింకీగాళ్లకు మీ కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి మీరు నిజంగా నీళ్లు తెచ్చినట్టయితే మీరు రంగనాయక సాగర్ మీద కాదురాబాయి, మీరు కాళేశ్వరం ఎక్కడైతే కట్టబడి ఉందో కాళేశ్వరం కట్టిన ప్లేస్కే పోయి మోటార్ ఆన్ చేసి చూడురి. మీ బాస్ అన్నాడు కదా మొన్న, మోటార్ ఆన్ చేయరి అని హరీష్ రావు గడికి మొత్తుకుంటా ఉన్నాడు కదా. మా ఇరిగేషన్ మినిస్టరు ప్లస్ మా వ్యవసాయ మినిస్టర్ ఇద్దరు కలిసి ఒక సమాధానం చెప్పారు. మీరు నిజంగా మోటార్ ఆన్ చేసే పరిస్థితిలో మీరున్నారంటే మీరు చదువుకున్న చదువు మోటార్ ఆన్ చేసే చదువు కాబట్టి మీరు మోటార్ ఆన్ చేయాలని మాట్లాడుతూ ఉన్నారు. మోటార్ ఆన్ చేయడానికి అక్కడ ఉన్న ఇరిగేషన్ ఆఫీసర్లు ఉన్నారు, వాళ్ళు ఆన్ చేస్తారు. మోటార్ స్విచ్ ఆన్ చేస్తే మోటార్ ఆన్ అవుతుంది, నీళ్లు పోస్తుంది. కానీ నువ్వు తీసుకొచ్చిన బాహుబలి మోటార్లు పని చేస్తలేవు కదా హరీష్ రావు, ఏడా మోటార్ ఆన్ చేయమంటావా అని చెప్పి మా వాళ్ళు సమాధానం చెప్పారు. సరే మీ పింకిలో బాగా అలవాటైంది స్విచ్ లేసుడు, కూలిపోయే భవనాలకు రిబ్బన్లు కట్ చేసుడు మీకు బాగా అలవాటు. పోదాము, మీతో పాటు మేము కూడా వస్తాం, కాళేశ్వరం ఎక్కడైతే నిర్మించబడి ఉందో అక్కడే పోయి స్విచ్ ఆన్ చేపిద్దాం. అదే గత ఇరిగేషన్ మినిస్టరు ఎవరైతే ఆయన పేరే కూలేశ్వరరావు కాళేశ్వరం. వాస్తవంగా జిల్లా పార్టీ కార్యాలయంలో మా దివంగత నేత స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు మన మాజీ ముఖ్యమంత్రి గారిని స్మరించుకుంటూ నివాళులర్పించడం జరిగింది. దాని సందర్భంగా మేము కొన్ని మీడియా క్లిప్పింగ్స్ చూడగా ఎక్కడో ధర్నాలు చేస్తున్నారని వాళ్ళేదో మాజీ సుడా చైర్మను, సిద్దిపేట మాజీ మున్సిపల్ చైర్మను, కొంతమంది ఏఎంసీలు కార్యకర్తలు, కొంతమంది కౌన్సిలర్లు కలిసి నడుచుకుంటూ వెళ్ళి పాదయాత్ర రంగనాయక సాగర్ దగ్గర ధర్నా చేసి ఇగో ఈ నీళ్లు బిందెలల్లో నీళ్లు చూపెట్టుకుంటూ ఇది కూలేశ్వరం నీళ్ళే, ఇది పక్కా కూలేశ్వరం నీళ్ళే అని 100 సార్లు అబద్ధాలు వాళ్ళు పెట్టుకున్న మీడియా కొన్ని పెయిడ్ యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా లక్షల కోట్లు సంపాదించి యూట్యూబ్ ఛానళ్ళు పెట్టుకొని ఇంకా కేటీఆర్ ఒక దగ్గర, టీహెచ్ఆర్ ఒక దగ్గర, కేసీఆర్ యూట్యూబ్ ఛానళ్ళు, ఇలా సంతోష్ రావు యూట్యూబ్ ఛానళ్ళు, ప్రతి యూట్యూబ్ కొంతమంది కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు పెట్టుకొని ఆ యూట్యూబ్ ఛానల్ ప్రచారం చేస్తే 100 సార్లు అబద్ధం చెప్తే నిజమైపోతుంది అనేది వాళ్ళ ఇంకా ఊహగణంలో ఉన్నారు. కానీ మీకు తెలవాల్సింది ఇప్పుడు మా తమ్ముడు సదాశివరెడ్డి గారు వివరంగా చెప్పిర్రు. ఎక్కడి నుంచి నీళ్ళు
ఎక్కడికి వస్తాయి? ఇప్పుడు కూలేశ్వరంలోకి నుంచి నీళ్లు లేవు. అక్కడ కూలేశ్వరంలోని నీళ్ళు అక్కడి నుంచి వచ్చి విడిచిపెట్టండి, ఆ మోటార్లు కనిపిస్తలేవు. నిపుణులు చెప్తున్నారు మోటార్లు మునిగిపోయినా, నీళ్ళలో మునిగిపోయినా మోటార్లు పనిచేయి, ఎక్కడున్నాయో లేవు. అట్లీస్ట్ అసెంబ్లీ సాక్షిగా చెప్పింది ఏంటంటే మోటార్లు కనిపిస్తే దాని ఖర్చు ఏందో, దానికి ఎంత ఖర్చు నష్టమైందో అనేది అంచనా వేద్దామంటే కూడా ఆ మోటార్లు కనిపిస్తలేవు అని చెప్పి, మరి కూలేశ్వరం నుంచి నీళ్ళు ఎలా వస్తున్నాయి అనేది వాళ్ళకే తెలవాలి. అబద్ధాలు చెప్పడం మానేయండి. ఇంకా మీ అబద్ధాలని 20 ఏళ్ళు నమ్మిండ్రు, 10 ఏళ్ళు మీరు ఉద్యమంలో ఉన్నప్పుడు నమ్మిండ్రు, 10 ఏళ్ళు మీరు తర్వాత వచ్చి మీరే పరిపాలన చేసినప్పుడు కూడా మీరు నిజమాలే చెప్తున్నారనుకొని సామాన్య ప్రజలు నమ్మిండ్రు. కానీ ఇప్పుడు ఎవ్వరు నమ్మే పరిస్థితి లేదు. మేము నమ్మడం పక్కకు పెట్టండి. ఈ కూలేశ్వరం నీళ్ళు, కూలేశ్వరం నిజంగా కూలేశ్వరమే. ఈ కూలేశ్వరంలో పూర్తిగా దోచుకున్నాడు అని ఎవరు చెప్పారు? మీ సొంత ఇప్పుడు ప్రస్తుతం మీ పార్టీ ఎమ్మెల్సీ, ఆమెకే సమాధానం చెప్పండి. మేము మా ఆరోపణలకు సమాధానం చెప్పకండి. కూలేశ్వరమే కట్టినరు, కూలిపోయింది నిజమే. ఆ కూలేశ్వరం కట్టడానికి ఫలానా కారణము, వాళ్ళ 1000 కోట్లు దోచుకున్నది ఈయననే, ఈ తిమింగలమే మొదలున్నారు అని మేము చెప్పట్లేదు. ఎవరైతే చెప్తున్నారో మీ ఎమ్మెల్సీకి మీరు ముందు సమాధానం చెప్పండి చాలు. ఆమెకేం బహిరంగంగా